ఇప్పుడు మన గుండె చుట్టూ నీరు చేరింది అనుకోండి, దాన్ని చిన్న సూది పెట్టి ఆ గుండె చుట్టూ ఉన్న నీరుని మొత్తం తీసేస్తాం. తీసేసి దానికి ఎందువల్ల వచ్చింది, టీబీ వల్ల వచ్చిందా, లేదంటే హార్ట్ అటాక్ తర్వాత వచ్చిందా, ఇంకో సర్జరీస్ వల్ల వచ్చిందా, రేడియేషన్ థెరపీ వల్ల వచ్చిందా, థైరాయిడ్ వల్ల వచ్చిందా, లేదంటే పోస్ట్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చిందా, ఇలా దేని వల్ల వచ్చిందని కనుక్కొని దాని ప్రకారం ఆ జబ్బుకు మనం ట్రీట్మెంట్ ఇస్తే మళ్ళీ గుండె చుట్టూ నీరు అక్యుములేట్ కాకుండా ఉంటుంది. కొందరిలో నీరు తీసినాక మందులు స్టార్ట్ చేసినాక కూడా మళ్ళీ అక్యుములేట్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి మనం మళ్ళీ ఆ నీరుని తీసి మళ్ళీ అనలైజ్ చేసి ఎందువల్ల 2-3 సార్లు అక్యుములేట్ అవుతుంది అనేది మనం కనుక్కోవాల్సింది. ఎందుకంటే మోస్ట్ కామన్లీ ట్యూబర్క్యులస్ కానీ, సమ్ ట్యూమర్స్ కానీ, కొన్ని ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ లో మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. సో దానికి స్పెసిఫిక్ టెస్టింగ్స్ అనేది మనం చేయాల్సి ఉంటుంది. సో అలా గుండె చుట్టూ ఉన్న నీరుని మనం ట్రీట్ చేస్తాం. ఒక్కొక్కసారి మళ్ళీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అది యూజువల్ గా మనం పెరికార్డియల్ లేయర్ నుంచే వస్తుంది కాబట్టి పెరికార్డియక్టమీ అని ఆ లేయర్ ని మనం తీసేస్తాం, మళ్ళీ అక్యుములేట్ కాకుండా.